హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్సీ నోటిఫికేషన్ నెంబర్ 01/2019 సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్లో భాగంగా హాస్పిటల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్, శాలరీ, ప్రమోషన్స్, ఉమెన్ ఫ్రెండ్లీ అండ్ రెస్పాన్సిబిలిటీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ మనకు ఉన్నటువంటి అతి తక్కువ పోస్టులు యొక్క హాస్పిటల్ అసిస్టెంట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి జాబ్ ఏంది, వర్క్ ఏంటిది, ఇలాంటి డీటెయిల్స్ అని కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ కనుక గమనించినట్లయితే మీకు ప్రతి రైల్వే స్టేషన్ సంబంధించి కానీ లేదా మీ యొక్క డిస్ట్రిక్ట్ రైల్వే స్టేషన్స్లో ఈ విధంగా రైల్వే హాస్పిటల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రైల్వే హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ క్వార్టర్స్ దగ్గరలో అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ దీంట్లో మేజర్లీ రైల్వే ఎంప్లాయీస్కి మీరు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో హాస్పిటల్ అసిస్టెంట్ వచ్చేటటువంటి పేషెంట్స్కి డైలీ చెకప్స్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క పర్సన్స్ పేషెంట్స్గా ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ను తెప్పిస్తుండాలి. లైక్ వాళ్ళకి ఫ్రూట్స్ కానీ, ఇడ్లీ కానీ, ఏదైనా టిఫిన్ సంబంధించి ఏదైనా కావాలన్నప్పుడు తెప్పిస్తుండాలి. అదేవిధంగా డాక్టర్కి అసిస్టెంట్గా పనిచేస్తుండాలి. లైక్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకురమ్మనడం కానీ, స్ట్రెచర్ తీసుకురమ్మనడం కానీ, వీల్ చైర్లో పేషెంట్ని ఎయిర్లో ఇప్పడం కానీ, ఇలాంటి వర్క్స్ అంతా కూడా మీరు డైలీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మోస్ట్ సెక్యూర్ జాబ్ అండ్ పెద్దగా హడావుడి లేనటువంటి జాబులలో ఇది ఒకటి. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ లెస్ రిస్కీయెస్ట్ జాబ్. అండ్ దీంట్లో మనకు బెనిఫిట్ ఏంటిదంటే లెస్ వర్క్ ఉండడం వల్ల అండ్ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి నెక్స్ట్ స్టేజ్ కనుక మీరు వెళ్ళాలని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీనికి ట్రై చేయొచ్చు. అండ్ మీరు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫుడ్ డెలివరీ కానీ, ఎవరైనా పేషెంట్ సంబంధించినటువంటి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఆ రిలేటివ్స్కి ఆ పేషెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా పేషెంట్కి అలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా హాస్పిటల్ అసిస్టెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు అన్ని రూమ్లు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఏదైనా పేషెంట్కి ప్రాబ్లం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్కి ఇంటిమేట్ చేయడం కానీ, నర్సులకు ఇంటిమేట్ చేయడం కానీ, అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం కానీ, ఇంజెక్షన్స్ టైం టు టైం ప్రొవైడ్ చేయడం కానీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఎలాంటి ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, వ్యాక్సిన్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఆ వర్క్ నర్సులు, డాక్టర్లు చూసుకుంటారు. అండ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ జాబ్. అండ్ షిఫ్ట్లు వారికి గమనించినట్లయితే ఇది డైలీ రెగ్యులర్ బేస్ పైన మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా ఉండడం జరుగుతుంది. బట్ సమ్ సీరియస్ సిచ్యువేషన్స్లో మాత్రం 24 hours బేస్ పైన మిమ్మల్ని ఆన్ ద డ్యూటీ వేయడం జరుగుతుంది. సో మరి సీరియస్ సిచ్యువేషన్స్ అంటే రైల్వే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. రైల్వే యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ యొక్క ఇంజూర్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఈ రైల్వే హాస్పిటల్లోకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రైల్వే హాస్పిటల్స్లోనే వాళ్ళని ఫిల్ చేస్తారు. వాళ్ళ ట్రీట్మెంట్ మొత్తం కూడా రైల్వే హాస్పిటల్ నుంచి జరగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలి. కాబట్టి మిమ్మల్ని 24 hours బేస్ పైన ఆ యొక్క పేషెంట్స్ అంతా కూడా వెళ్ళిపోయేదాకా మీకు 24 hours వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్లో ఇది ఒకటి. ఎవరైతే పెద్ద గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారో, ప్రజెంట్ ఏదొచ్చినా పర్వాలేదు లెవెల్ 1లో అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ జాబ్. అండ్ ఉమెన్స్ చాలా ఫ్రెండ్లీ. అండ్ కెరీర్ పాత్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ 3 years మీరు ఇందులో వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని హెడ్ హాస్పిటల్ అసిస్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసినా మీకు గ్రూప్ సి లెవెల్ అంటే టెక్నీషియన్ లెవెల్ కానీ, లేదా మేము జనరల్ కేటగిరీ సంబంధించినటువంటి జనరల్ ఆఫీస్ స్టాఫ్గా మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. తర్వాత 5 to 6 years తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో మీరు చేసేటటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మీ గ్రూప్ బి లెవెల్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే ఓసీ కేటగిరీస్కి 18 నుంచి 33 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి సండేస్ అండ్ హాలిడేస్ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ సండేస్ అంటే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఒక స్టేషన్లో సండే ఇస్తారు, ఓ స్టేషన్లో మండే ఇవ్వడం జరుగుతుంది, ఓ స్టేషన్లో ఫ్రైడే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సండే రోజు కూడా ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఆ యొక్క అసిస్టెంట్ అవైలబిలిటీ లేకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క రోజు వీళ్ళకి లీవ్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్లో 3 అసిస్టెంట్లు ఉంటే ఇప్పుడు 2 వర్కింగ్లోనే ఉంటారు, ఒక పర్సన్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అర్జెంట్ కావాలని అంటే ఆ విధంగా వీళ్ళు వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధంగా వీళ్ళకు ఛాన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క స్కేల్ కనుక గమనించినట్లయితే 5,200 నుంచి 20,200 దాకా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇనిషియల్ పే కనుక గమనించినట్లయితే 18,000 మీ యొక్క బేసిక్ పే, అంటే ఇది మీ యొక్క అసలు అమౌంట్. దీనికి అన్ని అలవెన్సెస్ అంటే మీరు హెచ్ఆర్ఏ, ఏహెచ్ఆర్ఏ, టీఏ, డిఏ అన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి టీఏ అనేది చాలా తక్కువగా వస్తుంది. మోస్ట్లీ వీళ్ళకి టీఏ అయితే రాదు. ఎందుకంటే మీకు రైల్వే క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ క్వార్టర్స్కి వితిన్ 1 or 2 kilometers మీకు హాస్పిటల్ ఉంటుంది. సో టీఏ మాత్రం వస్తే చాలా తక్కువ వస్తుంది. కాకపోతే డిఏ వస్తుంది, హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీరు రైల్వే క్వార్టర్స్ ఉపయోగించుకుంటే హెచ్ఆర్ఏ రాదు. ఈ హెచ్ఆర్ఏ కూడా మీరు రైల్వే క్వార్టర్స్ ఉపయోగించుకుంటే రాదు. కాబట్టి
మీకు జీతం దాదాపుగా 20,000 మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ అమౌంట్ అనేది మీరు డిస్ట్రిక్ట్ రైల్వే స్టేషన్స్లలో, అదేవిధంగా సికింద్రాబాద్ లాంటి మేజర్ జంక్షన్స్లలో, అదేవిధంగా డిపోస్లలో, డివిజన్స్లలో మీరు వర్క్ చేస్తే మాత్రం మీకు 22,000 శాలరీ వస్తుంది. అండ్ ఈ యొక్క సేఫ్టీ పరంగా ఆలోచించినట్లయితే ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా రైల్వే అసిస్టెంట్స్ అండ్ రైల్వే నర్సులు, వీళ్ళంతా కూడా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి మోస్ట్లీ లేడీస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ప్రజెంట్ యు ఆర్ ఇన్ ద హాస్పిటల్. సో హాస్పిటల్ అంటేనే వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ కాబట్టి రైల్వేలో వచ్చినటువంటి లెవెల్ 1 అన్నింటిలో కల్లా ఇదే బెస్ట్ పోస్ట్. అండ్ ఉమెన్ ఫ్రెండ్లీ అంటే మీకు ఆల్రెడీ పైన చెప్పేసాను, దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ ఉమెన్. ఉమెన్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ కొంచెం సెన్సిటివ్ లేడీస్ అయినా కూడా ఈ పోస్ట్కి పర్ఫెక్ట్గా. కాకపోతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వార్త ఏంటంటే మన సికింద్రాబాద్ జోన్లో కేవలం 37 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే ఉన్నటువంటి 37 పోస్టులలో 14 అన్రిజర్వ్డ్, 6 ఎస్సీకి, 3 ఎస్టీకి, 10 ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 4 ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు కనుక 75+ మార్క్స్ కనుక మీరు సెక్యూర్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఇందులో జాబ్ అనేది రావడం జరుగుతుంది. మనకున్నటువంటి 100 మార్క్స్ పేపర్స్లలో మీరు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో మీరు స్టాటిక్ జీకే ప్రిపేర్ అవ్వడం ద్వారా మీకు దాదాపుగా 7 to 8 మార్క్స్ అనేవి స్టాటిక్ జీకే నుంచి వస్తాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడం ద్వారా మీకు 3 to 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి మన ఛానల్లో ప్రొవైడ్ చేసేటువంటి న్యూస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే 10th కానీ ఐటీఐ కానీ చేసిన వాళ్ళు ఉంటే అర్హులు. అదేవిధంగా వీళ్ళకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. తర్వాత పీఈటీ ఈవెంట్ అనేది వీళ్ళకు మ్యాండేటరీ అయితే కాదు, కాకపోతే ఈవెంట్ అయితే పెడతామని అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మాత్రమే యాక్సెప్టబుల్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రియారిటీ, పోస్ట్ ప్రియారిటీలో వీళ్ళకు దీనికంటే మార్క్స్ ఒకవేళ 75 కంటే తక్కువ వచ్చినట్లయితే, మేబీ నేనైతే పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది దీన్ని ట్రై చేస్తున్నారు కాబట్టి దీని కట్ ఆఫ్ అయితే 75 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళ కింద కంటే తక్కువ వచ్చినట్లయితే పీఈటీ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాండేటరీ కాదు, కాకపోతే ఏంటంటే వీళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత పీఈటీ ఈవెంట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే ఒక హాస్పిటల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు పీఈటీ ఈవెంట్ ఉందని ఫిక్స్ అయిపోండి. దాని ద్వారా మీకు ఈవెంట్ కండక్ట్ చేసినా కూడా మీకు ఎలాంటి భయం ఉండదు. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కనుక గమనించినట్లయితే వీళ్ళకు చాలా బెనిఫిట్గా C1 లెవెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. C1 లెవెల్లో వీళ్ళకి 6/12 కానీ 6/18 కానీ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ తోటి, అంటే మీకు స్పెక్టకిల్స్ పెట్టుకున్నప్పటికీ మీకు 6/12 వచ్చినా 6/18 వచ్చినా మీకు కన్ఫామ్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ సెక్యూర్డ్ అండ్ లెస్ వర్క్ తోటి, ఎక్కువ హాలిడేస్ ఉండే విధంగా, ఉమెన్స్ ఫ్రెండ్లీగా, అండ్ ఎక్కువగా ట్రాన్స్ఫర్లు ఉండవు. అదేవిధంగా ఎక్కువ ట్రాన్స్పోర్ట్లు ఉండకుండా, అంటే మీరు మార్నింగ్ ఒక ప్లేస్ నుంచి కరెక్ట్గా ఒక షిఫ్ట్ ఒకే ఏరియాకి వచ్చేసారు, తర్వాత ఈవినింగ్ వర్క్ అయిపోగానే మీ యొక్క లొకేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెన్ వీఆర్ కంపేర్ టు రైల్వేలో కనుక గమనించినట్లయితే ట్రాక్ మ్యాన్ అయితే డైలీ మీరు 10 to 12 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుండాలి. పాయింట్స్ మ్యాన్ అయినా కూడా మీ యొక్క లొకేషన్ కానీ మీ యొక్క పాయింట్ దగ్గరికి మీరు డైలీ షిఫ్ట్ అవుతుండాలి. బట్ మనకి ఇక్కడ ఏంటిదంటే డైరెక్ట్ ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ లెక్క చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి బయట వర్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అసలు బయట వర్క్ మిమ్మల్ని అయితే మ్యాక్సిమం పంపించరు. సో ఈ విధంగా అత్యంత బెనిఫిట్గా ఉండేటటువంటి పోస్టులో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో అసిస్టెంట్ సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క డేటా తోటి ఒకే ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఆ యొక్క వీడియోలో వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ ప్రియారిటీ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క పోస్ట్ ప్రియారిటీ ద్వారా ఉమెన్స్ ఫ్రెండ్లీ, హార్డ్ వర్క్, అదేవిధంగా శాలరీ పరంగా, అదేవిధంగా కొన్ని అలవెన్సెస్ పరంగా వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఆర్ఆర్బీ జేఈకి ప్రిపేర్ అవుతున్నారా? ఆర్ఆర్సీ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అని మీకు తెలుస్తలేదా? ఇలాంటి డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తూ మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, పారామెడికల్ అండ్ ఆర్ఆర్సీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తోటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ తోటి, అదేవిధంగా టైం టేబుల్స్ తోటి అండ్ వీటన్నిటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ తోటి మన ఛానల్లో వీటన్నిటి ఒక డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ పారామెడికల్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లు డైరెక్ట్ ఈ యొక్క ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్లేలిస్ట్ లో హైలైట్ గా మనకు అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్సీ జేఈకి సంబంధించి అండ్ ఎస్ఎస్సి జేఈకి సంబంధించి టాప్ 8 ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళ కోసం టాప్ 12 స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం స్పెషల్గా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్,
దాంతోపాటు మీకు స్టేషన్ మాస్టర్ సంబంధించి, గూడ్స్ గార్డ్ సంబంధించి, అదేవిధంగా వివిధ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి మన ఛానల్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ న్యూస్ తోటి మన ఛానల్లో ఆ యొక్క ప్లేలిస్ట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి మెకానికల్ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి పూర్తి ప్లాన్ తోటి ఈ యొక్క ప్లేలిస్ట్ అనేది ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 46 వీడియోస్ అనేవి ఉండడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మీరు ఆర్థమెటిక్ సంబంధించి ఇక్కడ కొత్త ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ అన్నిటి కలుపుకొని దాదాపుగా 100కు పైగా వీడియోస్ తోటి 128 వీడియోస్ తోటి ఇక్కడ ఆర్ఆర్బీ రైల్వే సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేలిస్ట్ ఉంది. దీంట్లో మీకు కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి మీకు జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఈ యొక్క ప్లేలిస్ట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ వీటన్నిటితోటి మీకు ఆర్ఆర్బీలో ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటు మా యొక్క ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత ఎడితో కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్లేలిస్ట్ అన్ని కూడా చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అండ్ నేను మీకు ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత ఎడితో కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.